హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాము. ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. సో మనం ఫస్ట్ గివెన్ ఏంటో దాన్ని రాసుకుందాము. సో లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై టు ది హోల్ పవర్ హాఫ్. అంటే ముందున్న నంబర్ పవర్లోకి వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే మనకి పవర్ రూల్ ఉంది కదా, ఎన్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎన్. ముందున్న నంబర్ పవర్కి వచ్చేస్తుంది లాగ్ ఉంటే. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైని మనం ఎలా రాయొచ్చు, లాగ్ ఎక్స్ వై టు ది హోల్ పవర్ హాఫ్. దీన్ని ఎలా రాసామంటే యూజింగ్ ప్రోడక్ట్ రూల్. ఓకే, సో ప్రోడక్ట్ రూల్ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, సో మనకి ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, సో దాన్ని ఎక్స్వైగా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్వై. ఓకే, సో ఎక్స్వై టు ది హోల్ పవర్ హాఫ్ని మనము రూట్ ఆఫ్ ఎక్స్వైగా రాసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3. ఓకే, సో రెండు వైపులా లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రెండు వైపులా లాగ్ క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ xy. okay, so x plus y is equal to 3 root xy. take square on both sides. okay, square cheskondi both sides. so x plus y to the whole square is equal to 3 root of xy to the whole square. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఇది ఎక్స్ ప్లస్ వై టు ది హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి టు ది హోల్ స్క్వేర్ ఫార్ములాతో మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9. రూట్ ఆఫ్ xy ఇంటూ రూట్ ఆఫ్ xy ఈజ్ నథింగ్ బట్ సింప్లీ xy. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. ఓకే, సో 2xy ఇటు పక్క తీసుకొచ్చేసాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy is equal to 7. ఓకే, సో ఇక్కడున్న ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడున్న y క్యాన్సిల్ అయిపోయి మనకి x బై వై ప్లస్ వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 ఆన్సర్ అనమాట. సో ఇదే మనం కనుక్కోవాలి, x బై వై ప్లస్ వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7 ఆన్సర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.